శుభ సాయంత్రం. ఇప్పుడు మనం వర్ణమాల గురించి తెలుసుకుందాం. వర్ణమాల యొక్క మరో పేరు అక్షరమాల. వర్ణమాలను 3 విధాలుగా విభజించారు. మొదటిది అచ్చులు, రెండవది హల్లులు, మూడవది ఉభయాక్షరాలు. ఈరోజు మనం అచ్చుల గురించి తెలుసుకుంటున్నాం. అచ్చులను స్వరములు, ప్రాణములు కూడా అంటారు. అచ్చులను రెండు వర్గాల విభజించవచ్చు: హ్రస్వములు, దీర్ఘములు. మనం ఈరోజు హల్లులను తెలుసుకుందాం. హల్లులకు మరొక పేరు వ్యంజనములు. హల్లులు గా నుండి మా వరకు స్పర్శాలు అంటారు. స్పర్శాలను 5 రకాలుగా విభజించారు. మొదటిది కావర్గం, రెండవది చావర్గం, మూడవది టావర్గం, నాలుగవది తావర్గం, ఐదవది పావర్గం. మొదటి వర్గం కావర్గం. కావర్గం నేనే కావర్గం. కావర్గం అంటే క క గ గ ఞ. నేనే చావర్గం. చావర్గం అంటే చ చ జ జ ఇ. నేనే టావర్గం ట ఠ డ ఢ అని. నేనే పావర్గం. పావర్గం అంటే ప ప ప ప మ. హల్లులలోని యానాలను అంతస్తాలు అంటారు. అచ్చులలోని శేషాసాహాలను ఉస్మాను అంటారు. స్పర్శాలలో రెండవ వర్గాన్ని